నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 26, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ సప్తమి. సప్తమి తిథి ఆగస్టు 25, ఆదివారం ఉదయం 10:47 అండి. ఆగస్టు 26 సోమవారం ఉదయం 8:39 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ అష్టమి మరియు నవమి 2 తిథులు ఉన్నాయండి సోమవారం. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం కృతిక. కృతికా నక్షత్రం ఆగస్టు 26 సోమవారం రాత్రి 9:28 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం వ్యాఘాత రాత్రి 10:15 వరకు. తదుపరి హర్షణ. కరణం బాలవ మధ్యాహ్నం 2:57 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 2:22 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 10:03 నుండి ఉదయం 11:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:39 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:28 అండి. తెల్లవారితే 5:16 వరకు. అమృత గడియలు రాత్రి 7:02 నుండి రాత్రి 8:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 అండి. మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, శ్రీరాముడు ఆదిత్య హృదయము ఉపదేశం ఎవరు చేశారు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాబెట్ అనే ఇన్స్టా ఐడిలో అడగండి తప్పకుండా. మరియు నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీరాముడు రావణునిపై నేలపైన ఉండి యుద్ధం చేయడం చూసి తన రథాన్ని ఎవరు పంపారు? ఇంద్రుడు అండి దీనికి సమాధానం అయితే. మరి అదేవిధంగా మీ పిల్లలు మరి మీ ఫ్యామిలీకి కూడా ఇదే ప్రశ్న అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు శ్రీకృష్ణాష్టమి అండి. ఈరోజు సూర్యోదయంతో అష్టమి తిథి లేకపోయినా కృష్ణుడు రాత్రిపూట పుట్టారు కాబట్టి రాత్రి సమయంలో అష్టమి తిథి ఉన్న రోజునే మనము శ్రీకృష్ణాష్టమి అనేది చేసుకుంటాము. మరి శ్రీకృష్ణాష్టమి పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. ప్రత్యేకించి ఎవరే ఒకరే చేయాలని, ఒక కుటుంబాలే చేయాలని లేదు. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. మరి ఇంట్లో పూజా విధానం సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో మీకు కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. అన్ని డౌట్స్ కూడా ఆ వీడియోలో మీకు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు మహిళా సమానత్వ దినోత్సవం అండి. మరియు నటుడు సురేష్ మరియు నటి మహేశ్వరి మరియు గాయని మధుప్రియ మరియు కమీడియన్ ప్రియదర్శి పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా గోధుమ రవ్వ వేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయటానికి, అదేవిధంగా శంకుస్థాపనలు చేయడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, బోర్లు తీసుకోవడానికి, స్లాబ్లు వేసుకోవడానికి మంచిదండి. మరి ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదండి అంటారు. అష్టమి తిథి తగలక ముందు అంటే ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారితే అనగా ఈ ముహూర్తాలు ఉన్నాయండి, గమనించాలి. అంతే తప్ప అష్టమి రోజు అయితే ముహూర్తాలు లేవు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.